బువ్వా దా ఎలాగొచ్చి కలుపుతుందా దా ఈ వంటగదిలోకి ఎలా వచ్చేస్తుందో బువ్వ అంటేనే దా 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 ఎక్కడ నీ బువ్వ ఎక్కడ కలుపుతాను నేను దా 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 బువ్వ ఇక్కడేనా బువ్వ అయ్యో ఇప్పుడు మా మీలోది బువ్వ కలుపుతాను చూడండి ఎంత బువ్వ తింటుందో సో వస్తుంది ఎక్కడైనా ఇవ్వండి చూసారు కదా ఎంత ఉందో ఈ కప్పుతో అనమాట నేను పప్పికి చేసింది అంతా కూడా నేను డాక్టర్ సలహా తీసుకొని చేస్తున్నాను మీకు కూడా అదే చెప్తున్నాను నేను ఇప్పుడు ఇదేం చేయాలంటే చూసారా ఎంత ఉందో బూదండి సో రైస్ అంతా తీసుకున్నాను కదా ఇదే కప్పు అనమాట ఈ కప్పుతో ఇప్పుడు ఈ కప్పు నిండా పెరుగు వేయాలి కప్పు నిండా పెరుగు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ అవ్వకూడదు ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే ఇలా మెత్త చేయాలి చూసారు ఇలా మెత్తగా కలపాలి ఇలా కలిపిన తర్వాత కొంచెం వాటర్ స్టార్ట్ ఇప్పుడు ఈ పెరుగు వేసేయాలి ఇది అందులో ఆ పెరుగు వేసాక ఈ రైస్ ఎంత ఉందో రైస్ ఈ రైస్ వేయాలి ఇప్పుడు ఈ రైస్ వేసాక ఉంటే అసలు ఇగోండి చుట్టూ చిన్నగా ఉంది ఈ మెతుకు కూడా ఉండకూడదు అనమాట ఇది ఉండకంటే కూడా ఇలా మొత్తం మెత్తగా ఇప్పుడు మన దోసల పిండి ఉంటుంది కదా అదే మాదిరిగా ఇప్పుడు మిక్సీ చేయాలి మెత్తగాను సో ఇప్పుడు మెత్తగా చాలా మెత్తగా అంటే దోసల పిండిలాగా మిక్సీ చేయాలన్నమాట ఇవ్వండి ఇలా మిక్సీ అయింది కదా ఇప్పుడు ఇది మొత్తం ఇలా వడపెట్టాలి వడపెట్టి ఇది వాటర్ తక్కువ తాగుతుంది అన్నమాట అంటే అన్ని పప్పీలు అలాగే తాగుతాయి పప్పీలు అందుకని ఏంటంటే వాటర్ ఎక్కువ వేసి పలచగా ఇవ్వండి ఇలా వడపెట్టాలి అసలు మెత్తిక అనేది ఉండకూడదు అన్నమాట చూడండి పప్పి చూడండి ఎలా నలిగిపోతుందో అంతే కానీ ఇది ఫస్ట్ అన్నం కలుపుతున్నాను కదా పోతుంటావా బువ్వా బువ్వా ఒక ఫోటో తీసి నాకు ఒక ఫోటో తీసి ఇగో చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు అదిగో చూడు అదిగో అదిగో అక్కడ 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 బోతెనకి తెద్దాలి బోతెనకి తెద్దాలి బోతెనకి తెద్దాలి ఫస్ట్ అన్నం మెత్త కలిపాను కదా అప్పుడు చెయ్యి మన చంటి పిల్లలాగే చెయ్యి శుభ్రంగా వాష్ చేసుకొని అంటే కడిగి అప్పుడు అన్నం పిసికి ఇలాగా చూసారు కదా ఎలా ఉందో ఇలాగా ఇది ఇంకా అసలు వడబెట్టాను కదా అస్సలు మెత్తిక అనేది ఉండదు ఇది వాటర్ తాగదు కాబట్టి ఈ వాటర్ తన కడుపులోకి వెళ్తుంది రెండు కూడా మీలో ఎక్కడెక్కడ నీ పువ్వు అక్కడేనా అక్కడేనా అది దాని పువ్వు ఎక్కడ పెడతాను అక్కడికి వెళ్ళిపోతుంది అన్నమాట ఉండు మరి ఉండు 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 పడిపోతుంది పడిపోతుంది ఉండు ఉండు అది అయ్యో 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 ఏంటి మరి రౌండ్గా తిరిగి మరి భోజనం చేస్తుంది అంటే అన్నపూర్ణదేవి ప్రదర్శనలు ఏమో అనుకుంటాను నేనైతే ప్రదర్శనలు చేసి అప్పుడు చక్క కూర్చొని అప్పుడు భోజనం చేస్తుంది అన్నమాట అది మధ్యాహ్నం భోజనం అది 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 నీకు దెబ్బలు పడిపోతాయి నీకు దా 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 మిలో 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 ఆడుకోవాలా పోతున్నాకా నీకు దా
తీరా నా తీరా పడ్డావండి నువ్వు మిల్లు అక్కడ అక్కడ పెట్టి నీళ్ళు దాన్ని చూసాను బయట వెళ్ళాను కొడతాను మిలో మిలో చూసాను కదా దిగు అన్నం అలా పడిపోగలుగుతుంది ఎందుకు ఏటు కావాలి మిలో మిలో రావే పర్లేదు రా దాన్ని భయపడిపోతున్నారు ఇంట్లో జనాలు అందరూ దిగువే పర్లేదమ్మా దిగు పైకి ఎక్కమ్మా కిందకి దిగు ఏం చేయదు దిగు ఆడుతుందమ్మా కింద దిగు అట్లే చట్లే సంగతి తిరుగు స్లిప్ అయిపోతుంది అది ఆ కుర్చీ అటుది దానికి మిలో తిన్న పువ్వు అరిగిపోతుందమ్మా అరే మిలో వెళ్ళరా వెళ్ళదు అయ్యో 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 కళ్ళు తిరుగుతాయి అరే మిలో కళ్ళు తిరుగుతారా నాన్న అలసిపోయిందమ్మా అలసిపోయింది అలసిపోయి కూర్చుంది కదే కూర్చుంది యాక్టింగ్ కాదు కూర్చుంది కదా నువ్వు దిగుతావు అయ్యో అయ్యో దిగవే మళ్ళీ దిగమ్మా పైకి ఎందుకు ఎక్కావు అని అడుగుతుంది మీలో ఎవరెవరు లెగ్గారు ఆటలోని మీలో అక్క నువ్వా అరే